చూసమ్మయ్య మూవీ పడిపోయిందన్నా. జై ప్రభాస్. భయ్యా బొమ్మ పగిలిపోయింది, రికార్డులు పగిలిచ్చాడు. బాహుబలి టు పక్కా అవుట్, బాహుబలి టు రికార్డ్స్ అవుట్. ఉంది సినిమా, మస్తు మస్తుంది మస్తుంది. లోపలికి వచ్చి కూర్చుంటే తెలుసు సినిమా ఎలా ఉందని చూసాను. నిన్నటి వరకు రాజమౌళి ఒక్కడే నాగేశ్వర వచ్చిండు, నిన్నటి వరకు రాజమౌళి ఒక్కడే నాగేశ్వర వచ్చిండు. లాస్ట్ లో ట్విస్ట్ చాలా డేంజర్ అన్న, ట్విస్ట్ మాత్రం చాలా డేంజర్. నా సినిమా బాహుబలి, నా సినిమా బాహుబలి, నా సినిమా బాహుబలి, సినిమా సినిమా బట్టలు నింపుకునే నిజంగా బాగుంది. సినిమా మామూలుగా లేదు. అశ్విన్ అయితే మాలో చూపించిండు, నాగశ్విన్ నిజంగా మాలో చూపించిండు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, బీజిఎం, ప్రతి ఒక్క ఎలివేషన్, ప్రతి ఒక్క ఎలివేషన్ బ్లాక్ బస్టర్. లాస్ట్ 2000 కోట్లు. టెక్నాలజీ సూపర్ వాడిండు, సూపర్ అన్నా, మస్తు సార్ సూపర్ ఉంది. 100 days సూపర్. ప్రభాస్ వన్ మ్యాన్ షో చాలా సూపర్ ఉంది. మ్యూజిక్ సూపర్, విజువల్ సూపర్, డైరెక్షన్ సూపర్, యాక్షన్ సూపర్. బ్లాక్ బస్టర్ సినిమా ఎలా ఉంది? చాలా సూపర్ బ్లాక్ బస్టర్. మైండ్ బ్లోయింగ్ భయ్యా, ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క సీన్ అబ్బా పిచ్చా పిచ్చా సినిమా, మైండ్ బ్లోయింగ్ సినిమా. భయ్యా 2000 కోట్లు ఆలోచన సరే, రికార్డ్ సృష్టిస్తారే, రికార్డ్ సృష్టిస్తారే. క్యారెక్టర్స్ అంటారు, ఒకళ్ళు ఉన్నారు ఫుల్ అన్ని క్యారెక్టర్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు. వీళ్ళున్నారా అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ట్విస్ట్ కాదు, హీరోయిన్ మరి మాటల్లో సూపర్ 10 సార్లు చూడొచ్చు. సూపర్ అదిరిపోయింది బ్రో సినిమా. తెలుగు సినిమా సూపర్ సూపర్. ఇండియా మొత్తం షేక్. సూపర్ సూపర్ సూపర్. ఇండియా మొత్తం షేక్ అయినా బ్రో.
క్లైమాక్స్ పీక్స్ లో ఉంటుంది. సూపర్. చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. సూపర్ సూపర్. కలెక్షన్ ఫస్ట్ డే 250. బాహుబలి మించిందా? మించిపోతుంది బాహుబలికి. ఓకే. గుడ్ గుడ్. బాలీవుడ్ అమ్మ మౌడు, బాలీవుడ్ వేస్ట్. వేణుస్వామి ఇప్పుడు ఇట్లా ఒక సారీ ట్వీట్ పెట్టాలి, సారీ వీడియో పెట్టాలి. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఖుషి కావాలి అంటున్నా. 27 తర్వాత ఫ్యాన్స్ మాట్లాడతారు, అందరూ మాట్లాడుకోవచ్చు. సంతోష్ నారాయణ్ కుమ్మేసరి పడేసిండు బియ్యం తోటి. బాహుబలి ఇవాళ స్టార్ట్ అయింది. 600 crores స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ 1000 crores టార్గెట్. 2000 కూడా పోతుంది. అరుపులే అసలు డైలాగ్స్ ఏం పడలేదు థియేటర్ లో. అసలు ఎలివేషన్స్ అసలు ఫుల్ ఎక్కిపోయినాయి మాకైతే. లాస్ట్ కమల్ హాసన్ కి అసలు హైప్ ఇచ్చినారు. సెకండ్ పార్ట్ కి అసలు కమల్ హాసన్ కి ఇప్పుడు పీక్స్ విలనిజం. ఇప్పుడు ఆర్జీవి కూడా మంచి సాలిడ్ క్యారెక్టర్ పడ్డది. మధ్యలో ఎస్ఎస్ రాజమౌళి క్యామియో కూడా ఉంటది. అందరికి చూడాల్సిందే మీరు. మా రాజమౌళిని చూసాక మీతో ఎంత మీరే చెప్తారు. ఆర్జీవి క్యామియో వస్తుంది అంటే ఇంకా పేపర్లే. ఆర్జీవి క్యామియో ఎందుకు యాక్టర్ అవ్వలేదా? మీరు ఎందుకు యాక్టర్ అవ్వాలి అనిపిస్తుంది? రేపటి నుంచి మేము కూడా యాక్టింగ్ నేర్చుకుంటా, మేము కూడా చూపిస్తా. మేము ప్రేపర్సన్ అంతా యాడ్ అవుతా. సినిమా బాహుబలి ఉంచిందా? సినిమా బాహుబలి ఉంచిందా? బాహుబలి ఏదన్నా బాగుంటుంది. బాహుబలి కంటే బాపే ప్రభాస్ భయ్యా. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది? 3000 కోట్లు దాటిపోతాయి. 3000 కోట్లు దాటిపోతాయి. సరే 3000 కోట్లు దాటిపోతుంది. జై ప్రభాస్ అన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ నాకు అసలు సాంగ్స్ తెలియదు. ఫైట్ నాకు సాంగ్స్ అవసరం లేదు. ఫైట్, వాయిస్, డైరెక్షన్ పిచ్చెక్కిపోయిందన్న. ఒక్కొక్క ఫైట్ బుర్రా పాడన్నా. ఒక్క పాడు ఈ రికార్డ్స్ బ్రేక్ ఎవ్వరు చేయలేడు. ఏ హీరో వల్ల కాదు. అసలు ఇది చరిత్ర నుంచి పోతుంది. బాహుబలి గీర్మలి కాదన్నా. ఈ సినిమా మళ్ళా రావాలంటే ఇంకో 100 సినిమాలు ఎత్తాలి. ఎవరు తీయాలంటే నాగార్జునకి దండం పెట్టాలి. అంతమంది యాక్టర్స్ మొత్తం ఇండియాలో ఉన్న టాప్ యాక్టర్స్ మొత్తం తీసుకొచ్చి సినిమాలో పెట్టిండు. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా పట్టించుకోవాలన్నా. సినిమా చూస్తున్నాడే సినిమాలో లీనం అయిపోతాం. డైరెక్ట్ అసలు గూస్ బంప్స్ వస్తాయి లోపల. 8,000 కోట్లు అనేది ఇంకా అది జనాలు డిసైడ్ చేస్తారు, ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు. కానీ ఇండియాలో నార్త్ నుంచి సౌత్ వరకు మొత్తం టాప్ యాక్టర్స్ మొత్తం తీసుకొచ్చిండు. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఏంటో మనకు తెలియదు. అసలు ప్రభాస్ ఎవరు అనేది సెకండ్ హాఫ్ లో తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ ఒక నార్మల్ వ్యక్తి మాత్రమే. సెకండ్ హాఫ్ లో అసలు ప్రభాస్ వస్తాడు. ఓవరాల్ సినిమా ఇంత మంచి సినిమా ఇంకా లేదు. యూనివర్స్ నడుస్తుంది, కల్కి యూనివర్స్. థ్యాంక్ యూ బ్రో. వందలు పోయి మరి మాటల్లో సూపర్. 10 సార్లు
సూపర్